ఒకరిని మాట అనే ముందు ఒకటికి 100 సార్లు ఆలోచించానాలి. ఎందుకంటే అన్న మాట మనం మర్చిపోవచ్చు గానీ విన్నవాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ మాట ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మొన్న మా అమ్మతో ఎవరో ఏంటి వీడియోస్ చేస్తున్నారు అవసరమా? మళ్ళీ ఇంకా పైగా హాయ్ గైస్ అని కావాలని ఎక్కిరింతగా అంటున్నారంట. నేను వారికి చెప్పే సమాధానం ఒక్కటే, ఎవరు ఎన్ని మాటలన్నా, ఎన్ని అవమానించినా, ఎన్ని నిందలు వేసినా కూడా నేను ముందుకే వెళ్తూ ఉంటాను. వెనక్కైతే ఏం ఆగను. అనేవారు ఎవరొచ్చు ఒక ముద్ద కూడా మనకేం పెట్టరు. మాటేగా పైగా అనేస్తారు. మనం అనే ఒక మాట ఆ మనిషిని ఎంత బాధిస్తుంది అనేది వారికి తెలియదు కాబట్టి అంటారు. అయినా అలాంటి వాళ్ళని పట్టించుకోవటం వేస్ట్ అండి నా దృష్టిలో అయితే. అవునో కాదో మీరే చెప్పండి కామెంట్ చేసి. ఎప్పటి నుంచో కాకరకాయ కారం తినాలనిపిస్తుంది, ఇప్పటికి కుదిరింది. మా అమ్మని చెయ్యి అని అడిగితే నువ్వే చేసుకో అని అంటది. ఏం మాట్లాడుకుంటూ ఉంటే ఆమె సైలెంట్ చేసేద్ది. కాకరకాయల్లో ఉప్పు పెట్టి బాగా చాలా సేపు అయితే ఒక 4-5 గంటలు అయితే అట్లా ఉంచాలంట. ఆ ఉప్పు కాస్త నీళ్ళలాగా అయితే అయినాయి. 4 రోజులు అయితే అయింది కాకరకాయలు తీసుకొని. ముందేమో శనగపప్పుతో చేసుకుందాం అనుకున్నాము, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి కారంతోనే అయితే చేసుకున్నాము. కొంతమంది భలే ఇష్టంగా చేసుకుని తింటూ ఉంటారు, మనమేమో ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటాము. ఇంకా కాకరకాయలు అయితే బాగా నల్లగా వచ్చిందాకైతే ఏపుకోవాలి, లేదంటే కాయ చేదొచ్చిద్దని చెప్తుంది. మా పెద్దమ్మ కూడా బాగా చేస్తుంది కాకరకాయ కారం. కాకరకాయ కారం చేసినప్పుడల్లా ఇల్లమ్మడి పంచడమే సరిపోయేది. మీలో ఎంతమంది కాకరకాయ కారం అంటే ఇష్టమో కామెంట్ చేయండి.